దేశవ్యాప్తంగా సింగరేణి కార్మికుల సమ్మెకు పిలుపునిచ్చారు. నేడు పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణిలో టోకెన్ సమ్మె ప్రభావం కనిపించింది. సుమారు 18,000 మంది కార్మికులు విధులకు హాజరు కాలేదు. దీంతో బొగ్గు గనులు నిర్మానుష్యంగా కనిపించాయి. BMS యూనియన్ మినహా మిగతా జాతీయ కార్మిక సంఘాలన్నీ ఆయా బొగ్గు గనులపై పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. రామగుండం సింగరేణి పరిధిలో 5 OCPలు 5 భూగర్భ గనులు ఉన్నాయి. సింగరేణి వ్యాప్తంగా 6 జిల్లాల్లో 17 ఓపెన్ కాస్ట్ గనులు, 22 భూగర్భ గనులు ఉన్నాయని AITUC కార్మిక నాయకులు తెలిపారు. చట్టాలను పోరాడదాం. మోడీ సింగరేణి కార్మిక సంఘాల ఐక్యత, సింగరేణి కార్మిక సంఘాల ఐక్యత. ఇవాళ అమెరికాకు తన మోదీ అమిత్ షాల మిత్రులైనటువంటి గుజరాత్ షావుకారులకు, ఆదాని అంబానీలకు ఈ దేశ సంపదని కార్మిక వర్గం అమ్మివేయడానికి, కార్మిక వర్గాన్ని బానిసలుగా మార్చి వాళ్ళ కట్టుబానిసలు చేయడానికి చేస్తున్న కుట్రలను ఇవాళ కార్మిక వర్గం దేశవ్యాప్తంగా సమ్మెలోకి వెళ్ళడం ద్వారా ఇవాళ వాళ్ళ హక్కులను కాపాడుకోవడానికి నిలబడింది. అందుకనే ఇవాళ మనమంతా ఈ సమ్మెను విజయవంతం చేయడం ద్వారా మోదీకి ఒక గుణపాఠం చెప్పినాం. సింగరేణి కార్మికులంటేనే పోరాటం. ఈ నల్లబొక్కుకు మండే గుణం ఉన్నది, కార్మికులకు తిరుగుబాటు చేసే గుణం ఉన్నది. ఆ తిరుగుబాటు తత్వాన్ని మరోసారి ప్రదర్శించడం ద్వారా ఇవాళ అధికారులకు, నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కూడా ఒక గుణపాఠం చెప్పిండ్రు. ఇది హెచ్చరిక మాత్రమే. ఇవాళ కార్మిక వర్గాన్ని ముట్టుకోవడానికి, 8 గంటల పనులను బంద్ చేయడానికి, కార్మిక సంఘాలు లేకుండా చేయాలన్నటువంటి ఈ కుట్రలను ఇవాళ ఓడించి తీరుతాం. కార్మిక సంఘాలన్నీ ఆర్థిక పరమైన డిమాండ్లు లేకున్నా, సంక్షేమ చర్యల కోసం కాకుండా కార్మిక వర్గం ఏకతాటిపై నిలబడి ఈ సమ్మెను విజయవంతం చేసిందంటేనే అది ఈ ప్రభుత్వాలకు చెప్పబెట్టు. మరోవైపు ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇప్పటికే 10 గంటల పని కోసం ఇవాళ ఒక సర్కులర్ జారీ చేసి ఉన్నారు. అటువంటి దుర్మార్గమైన సర్కులను ఉపసంహరించుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా యాజమాన్యం కూడా ఇవాళ ఒక్కరోజు సమ్మెను కూడా చేయకుండా ఉండాలని, నష్టం జరుగుతుంది మీకు కానీ అసలు ఈ సంస్థ ఉనికికే ప్రమాదం ఉన్నది. అధికారులారా మీ ఉద్యోగం ఉంటుందో ఊడుతో చూసుకొని కమిషన్ల కోసం, ప్రమోషన్ల కోసం ఆశపడి ఇవాళ కార్మిక వర్గాన్ని బెదిరిస్తే చూస్తూ ఊరుకునేది లేదని, రేపు భవిష్యత్తులో జరగబోయేటువంటి ఏ పోరాటానికైనా తెలంగాణ కార్మిక సంఘం సిద్ధంగా ఉన్నది. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా అన్ని కార్మిక సంఘాలు ఈ సమ్మెలో పాల్గొన్నాయి. దేశంలో ఉన్న అన్న కార్మికులు కూడా ఈ సమ్మెను విజయవంతం చేయడం కోసం ముందుకొచ్చిండ్రు. దాంట్లో భాగంగానే సింగరేణిలో 100% సమ్మె జరిగింది. కార్మికులు మనశ్శాంతి, ప్రభుత్వ యాజమాన్యాల వ్యతిరేకంగా మనసు పూర్తిగా ఇలా సమ్మెలో పాల్గొన్నారు. మేము అంటున్నాం నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని, ఈ దేశానికి, కార్మిక వర్గానికి, రైతులకి, కర్షకులకి ఏం మిగిలించామని చెప్పి ఇంకా నువ్వు అధికారులు ఉంటామని అడుగుతున్నాం. పక్కనున్న దేశాలను చూస్తలేవా? ఇవాళ అక్కడ పాకిస్తాన్లో కానీ, బంగ్లాదేశ్లో కానీ, శ్రీలంకలో కానీ ప్రజలు తిరుగుబాటు చేసినారు. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు తీసుకుంటే ప్రజలు ఎట్లా ఇస్తారో మీరు చవి చూస్తూ ఉన్నారు. పక్కనున్న భారతదేశంలో ఆ సిచ్యువేషన్ రాకుండా మీరు ఆలోచించుకొని కోరుతున్నాం. ఇలా నిత్యావసర ధరలని 33%, 40% పెంచి ఇలా రైతుల నడిపిత్తివి. కార్మిక చట్టాలు మార్చి రైతుల నడిపిత్తివి. కార్మిక సంక్షేమం కోసం పాటుపడాల్సిన ప్రభుత్వం కార్మిక చట్టాలు మార్చాలి, ఏ హక్కులు లేచి కట్టు బానిసలుగా ఇలా యాజమాన్యం దగ్గర దాసం చేయడానికి చెప్పి తీర్మానం చేయబడుతుంది. ప్రభుత్వ రంగ సంస్థలు కారు చౌకగా ఇలా కార్పొరేట్లకు అమ్ముతుంది. రోడ్లు, LICలు, బ్యాంకులు, రైల్వేలు, కోర్టులు, విమానయానం, ఇంకా నువ్వు ఏం మిగిలించమని అధికారాలు ఉండాలి. 190% ప్రజలకి మొత్తం నడ్డు విరిచేసినావు. ప్రభుత్వ రంగ సంస్థలు కారు చౌకగా ఇలా పారిశ్రామికకి కట్టుబెట్టి ఇలా దేశాలంతా దోషి వాళ్ళకి పెడుతున్నావు. వాళ్ళ ఇచ్చిన డబ్బులతోటి అధికారులు ఉంటున్నావు. అందుకే ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుంది. బీజేపీ ప్రభుత్వమా, ఇప్పటికైనా మీరు ఇలా ఏదైతే పార్లమెంట్లో చట్టాల మార్పు కోసం బిల్లు పెట్టి ఇలా దాన్ని అమలు చేయాల్సి వస్తున్నారో దాన్ని మార్చుకోకపోతే ఖచ్చితంగా ఒక బంగ్లాదేశ్, పక్కన ఉన్న శ్రీలంక లాగానే భారతదేశంలో ఒక ప్రజల నుంచి ఉద్యమం వస్తుంది. మీరు గద్దె దించే వరకు ప్రజలు కొట్లాడతారు. అందుకే వెంటనే విరమించుకోవాలి చట్టాలని చెప్పి మేము CIT గా GH పక్షాన విజ్ఞప్తి చేస్తాం. దేశవ్యాప్త